నేను 3 crores టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నా, ఎంత ప్రీమియం కడుతున్నా, రైడర్స్ ఏం తీసుకున్నానో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను వచ్చేసి నా టర్మ్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ పొటెన్షియల్ లో తీసుకున్నా. 70 years కి తీసుకున్నా. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటుంటే 62 or 65 దేనికి తీసుకున్నా కూడా సరిపోద్ది. ఆర్ 60 లైక్ మోర్ దాన్ ఎనఫ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. నెక్స్ట్ వచ్చేసి నేను 36,000 per year కి ప్రీమియం కడుతున్నా. నేను 2 రైడర్స్ యాడ్ చేశాను. ఒకటి వచ్చేసి యాక్సిడెంటల్ డిజేబిలిటీ ఫర్ 1.5 crore. దీనికి వచ్చేసి అరౌండ్ 6K ఎక్స్ట్రా పడింది. అంటే ఆ 3 crores టర్మ్ ఇన్సూరెన్స్ అయితే అరౌండ్ 24 అలా అయితే ఈ రైడర్స్ ఇదంతా కలిపి 36 అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను క్రిటికల్ ఇల్నెస్ ఫర్ 25 lakhs యాడ్ చేశాను. దీనికి వచ్చేసి 4,000 per month ఎక్స్ట్రా కట్టాలి. ఇది ఓన్లీ 20 years వరకు, అంటే నాకు 45 వచ్చే ఆ ఏజ్ వరకే ఇది. దాని తర్వాత మనం ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు, మన క్రిటికల్ ఇల్నెస్ కూడా పాలసీ కూడా ఉండదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది రైడర్స్ దగ్గరే. యాక్సిడెంటల్ డిజేబిలిటీ అయితే మోస్ట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. క్రిటికల్ ఇల్నెస్ వచ్చేసి ఆప్షన్ లాగా పెట్టుకోండి. ఒకవేళ మీరు యంగ్ ఏజ్ లో తీసుకుంటుంటే కొంచెం తక్కువ ప్రీమియం పడిద్ది, కాబట్టి రైడర్స్ తీసుకున్నా కూడా బెటరే. గది మరి మ్యాటర్ మామ. సబ్స్క్రైబ్.